హనీ ఇటు వచ్చేరా. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ గ్రూప్ ఏ, సెకండ్ లైన్ గ్రూప్ బి, ఇది గ్రూప్ సి, ఈ మొత్తం మా శ్రేల మైత్రులు ఈ లైను గ్రూప్ డి. నేను ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, మీ లైన్లో మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మీరు 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 ఓకే. నేను అడిగే క్వశ్చన్ ఏంటో చెప్తాను, దానికి సంబంధించినవి తర్వాత లైన్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కపుల్స్, భార్య భర్తలు. నేను భార్య పేరు చెప్తే మీరు భర్త పేరు చెప్పాలి, నేను భర్త పేరు చెప్తే మీరు భార్య పేరు చెప్పాలి. అలా మీ గ్రూప్ అంతా మీరందరూ డిస్కస్ చేసుకుని ఒక ఆన్సర్ మాకు చెప్పండి. మీకు మైక్ ఇస్తారు, మైక్లో మాత్రమే చెప్పాలి అంట. భార్యాభర్తలు అంటే చర్చిలో ఉండే భార్యాభర్తల పేర్లు కాదు, బైబిల్లో ఉండే భార్యాభర్తల పేరు. ఓకే. గ్రూప్ ఏ రాహేలు. ఎవరో గూగుల్ని ఏఐని వాడొద్దు ప్లీజ్. యాకోబు. యాకోబు. ఓకే. గ్రూప్ బి మీరెవ్వండి. అరే పెన్. ప్యారిస్ కమిటీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఏంటది? ఓహో అమ్మాయి ఏమండి, ఈ గిఫ్ట్లు ప్యారిస్ కమిటీ వారు స్పాన్సర్ చేశారు. ఎవరికి ఎక్కువ ఎవరికి పెన్స్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు. గ్రూప్ బి యోసేపు. మీరందరూ కూడా గ్రూప్ బిఏగా అనే ఇక్కడ ఈమె ఎత్తింది ఫస్ట్. చెప్పండి. మరియమ్మ. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్. గ్రూప్ సి బోయజ్. గ్రూప్ సి బోయజ్. అంగో అక్కడ వెనక్కి. రూతు. కరెక్ట్ ఆన్సర్. ఆంటీ. గ్రూప్ డి జకర్యా. ఎలిజబెత్. బాబాయ్ మా వాళ్ళు అందరికీ ఇవ్వాలండి మీరు పెన్స్. జకర్యా ఎలిజబెత్. ఇంకో సరే అయితే గ్రూప్ ఈ కూడా. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ. మీరు కూడా ఉంటారా? గ్రూప్ ఎఫ్. మైక్ లేదు. సరే అయితే జకరియా ఎలిజబెత్. గ్రూప్ ఏ ఆదాం. తను ఎత్తింది ఫస్ట్. హవ్వ. కరెక్ట్ ఆన్సర్. గ్రూప్ బి అకుల్లా. ఈమె వసంత అండి ఎత్తారు ఫస్ట్. పిస్కెళ్ళ. కరెక్ట్ కాదండి. ఏంటి కింద కూర్చోబెట్టి చూడంటే ఎక్కడ చూడండి, మీరే చూడండి అమ్మగారు. గ్రూప్ సి అబ్రహాం. తనకి ఇవ్వండి, మైక్లో చెప్పండి. అదే నీ ముందుంది కదన్యా. సారా. అయ్యగారు
పెన్నివ్వండి. అయ్యగారు పెన్నిస్తారా? అయ్యగారు అందరూ చేస్తారు, అలా అయితే ఇబ్బంది అయిపోతుంది. గ్రూప్ డి మోషే. గ్రూప్ డి మోషే. ఇగో డీని అన్ని కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు, ఏ వాళ్ళకి మాత్రం సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నావు. ఆదాము అవ్వ అబ్రాము శారాయము ఏలుకేను మోసేలు ఇవన్నీ మమ్మల్ని అడిగితే ఎలాగా? యూత్ పిల్లలు ఉన్నారని కొంచెం సింపుల్గా అడుగుతున్నా. ఇక్కడ శ్రీనివాస్ అంకుల్ ఉన్నారని కొంచెం టఫ్ అడుగుతున్నా. శ్రీనివాస్ అంకుల్ని ఏకి పంపించేస్తాం. మోషే. మోసేకి భార్య ఉందా అయ్యో అని ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. దీని నుంచి ఈకి షిఫ్ట్ అయిపోయింది క్వశ్చన్. వాళ్ళు చెప్పలేదుగా ఇంకా నేను ఇంతకు ఎప్పుడో అడిగా క్వశ్చన్. మా స్త్రీల మైత్రి వారు గెలిచారండి. మేము పెన్నేమో తొండి అదిగో అలా కాదు. అటు నుండి వచ్చేటప్పుడు ఆదాం అవ్వ, ఇటు వచ్చేసరికి ఏంటిరా హక్కులా పిసుకెళ్ళా. మీ మీద నమ్మకం అంకుల్. కానీ ఇప్పుడు గ్రూప్ ఈ అభిగయల్ మైక్ వచ్చి చెప్పండి. ఆగండి, ఇద్దరు ఎవరు చెప్తారు? నాబాలు అభిగయలు. అయ్యగారు నెక్స్ట్ గ్రూప్ ఏ ఎల్కానా. గ్రూప్ ఏ అక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది. ఓకే, మీకు ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, అక్కడికి మైక్ వస్తుంది. ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారో మేము చూసి వాళ్ళకి మైక్ ఇస్తాం. హ్యాండ్ రైజ్ చేసి ఆన్సర్ చెప్పొద్దు, హ్యాండ్ రైజ్ చేసి అట్లా ఉండండి, మైక్ ఇస్తారు. ఓకే, టీమ్ ఏ ఎల్కానా. పెనిన్నా. రాంగ్ ఆన్సర్. టీమ్ బి ఎల్కానా. అన్న కరెక్ట్ ఆన్సర్. 10 లేవండి, తీసుకు బాక్స్ పట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నారు. సరే, ఒకసారి నేను అందరికీ చెప్తాను వినండి. ఆదాము అవ్వ అబ్రహాం సారా బోయజ్ రూతు జకరియా ఎలిజబెత్ యోసేపు మరియా అకుల్లా ప్రిస్కిల్లా యాకోబు రాహేలు మోషే సిప్పోరా నాబాల్ అబిగయల్ ఎల్కానా హన్నా జోసెఫ్ మరియా జకరియా ఎలిజబెత్ అననీయ సిప్పోరా అబ్రహాం మరి దావీదు భార్య ఎవరండి? 10 ఆన్సర్ చెప్పొచ్చు మీరు. దావీదు భార్య ఎవరైనా? ఓకే, ఇప్పుడు ఇది చాలా సింపుల్, అందరు చెప్పచ్చు. నేను ఒక బుక్ నేమ్ చెప్తా, 66 బుక్స్లో ఒక బుక్ నేమ్ చెప్తా. అది పాత నిబంధన కొత్త నిబంధన, ఫాస్ట్ చెప్పేయాలి. ఓకే, టీమ్ ఏ అర్థమైందా? బుక్ నేమ్ చెప్తాను, అది పాత నిబంధన కొత్త నిబంధన చెప్పాలి. యెషయా పాత నిబంధన. ఒరే నువ్వు మధ్యలో నుంచో. దీనికి గిఫ్ట్లు లేవండి, ఓన్లీ చెప్పట్లే. ఎవరైనా చెప్పొచ్చు. 2 కొరింథీయులకు టీమ్ బి కొత్త నిబంధన. కొత్త నిబంధన
టీమ్ సి ఓబద్య, టీమ్ డి పేతురు, మూడవ పేతురు. బైబిల్లో చివరండి. మూడవ పేతురు. మీరు గ్రూప్ ఈ, ఆల్రెడీ మీరు ఈ. మా స్త్రీల మైత్రి క్వశ్చన్ అడుగుతా చూడండి ఇప్పుడు. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం కొత్త నిబంధన. ఓకే, మళ్ళీ ఒక రౌండ్. దీనికి మైక్ లేదు, ఎవరైనా చెప్పచ్చు. అమ్మగారండి, తెలుగు గల వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టడం తప్పు. ఇప్పుడు మేము ఒక జంబ్లింగ్ వర్డ్ చూపిస్తాం. అది బైబిల్ గ్రంథంలో ఒక పేరు కానీ అవ్వచ్చు, బుక్ నేమ్ కానీ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ కానీ అవ్వచ్చు. అదేంటో రికగ్నైజ్ చేసి ఏ గ్రూప్ వాళ్ళని అడిగినప్పుడు ఆ గ్రూప్ వాళ్ళు సమాధానం చెప్పండి. ఒకలే చెప్పాలండి, పెన్ ఇస్తాం. గ్రూప్ ఏ రండి, రండి, అందరికి కనిపిస్తుంది, అందరికి చూపించండి. విలాప వాక్యము. ఏంటది? విలాప వాక్యము. కరెక్ట్ ఆన్సర్. గ్రూప్ బి. ఏంటది? సమాధానం. సమాధానము. సమాధానం. అయిపోయింది, పట్టుకో. గ్రూప్ సి. హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. అయిపోయింది, హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి అంతే. మైక్ వచ్చాక ఆన్సర్ చెప్పండి. గుణమైతే ఏంది స్త్రీ? మైక్ ముందు ఇప్పుడు గ్రూప్ ఈ, స్త్రీల మైత్రి వారు ఆన్సర్ చెప్పకూడదు, హ్యాండ్ రైజ్ చేయండి. మీరు కాదు, గ్రూప్ ఈ వాళ్ళు క్వశ్చన్. వీళ్ళది క్యాన్సిల్ అయిందనా? అమ్మా ఇంకో ఎక్కడ ఏది కనిపిస్తే అదే చెప్తా. మేము తెలివైన వాళ్ళండి, ఏదైనా చెప్తాం ఆన్సర్. బలిపీఠము. రైట్ ఆన్సర్. యాక్చువల్ మైక్ ఇచ్చే అయినా సరిగా చూడట్లేదు, ఎవరి నుంచి ఉంటున్నారు, ఎవరు చేయెత్తుతున్నారు. అందువల్ల కొంచెం ఇబ్బంది. ఎన్నంటే ఇవ్వండి అయ్య గారు. నెక్స్ట్ గ్రూప్ ఈ చూడండి. ఇప్పుడు ఇదేంటని అడుగుతారు అంతేగాని. ఎరుషలేము కాదు. ఇప్పుడు మా స్త్రీ మైత్రులు అందరూ ఆన్సర్ చెప్తున్నారు కనుక యెరూషలేము గురించి మీకు ఒక ఎగ్జామ్ పెడతా. ఆ ఎగ్జామ్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి పెన్ను. నెక్స్ట్ గ్రూప్ ఏ. ఆగండి అమ్మా, మీరు గ్రూప్ బి. గ్రూప్ బి
ఈ రెండు క్యాన్సిల్, ఇంకా ఈ రెండు క్యాన్సిల్. సీన్ అడుగు క్వశ్చన్. వీళ్ళకి లేదు క్వశ్చన్, వాళ్ళకి క్వశ్చన్ ఇవ్వాలిగా. వాళ్ళ క్వశ్చన్ అంట. క్వశ్చన్ అంటే మార్చండి అయితే. పెన్ ఇచ్చేయండి, చెప్పారుగా. ఏమండి గ్రూప్ ఏ వాళ్ళు. ఎవరికి ఇవ్వను? మార్చి మళ్ళీ ఓ నాకు ఇవ్వండి, నేను చెప్తా. గ్రూప్ ఏకి మళ్ళీ ఇంక వేరే క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరు అడిగినప్పుడు వాళ్ళే చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఆన్సర్ చెప్పొద్దు. ఎవరికి ఇవ్వను ఇప్పుడు? ఎఫెసీయులకు. ఎఫ్ఎస్సీలకు అని నువ్వు మధ్యలో నుంచో ఎదరోళ్ళే ముందు చెప్పేస్తున్నారు అన్ని. ఇప్పుడు గ్రూప్ బి. మధ్యలో అన్నారు. ఇప్పుడు గ్రూప్ సి. అదిగో గ్రూప్ సి ఎక్కడగా? అక్కడుండు. గ్రూప్ సి మళ్ళీ క్యాన్సిల్. ఏం లేదు, మైక్ వచ్చేదాకా ఆగాలి. మైక్లా నేను మైక్ తెస్తానా, తెచ్చేదాకా ఆగాల నువ్వు. గ్రూప్ డి చెప్తారా? పరలోక రాజ్యము. అదిగో పెన్ను. ఇప్పుడు మాకు మీ మూడు చూసారా, చిన్న తొందరపాటు వల్ల పెన్ను కోల్పోతున్నారు మీరు. ఆలోచించడం వల్ల పెన్ను తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ప్రశ్న ఇప్పుడు డి. డీకే మరి. గ్రూప్ డి. పాస్టర్ గారు. యజమానుడు. అందరికి చూపించరా? అటు నజరేయుడు. ఏంటది? నజరేయుడు కదా, నజరేయుడు. రైట్ ఆన్సర్. ఇప్పుడు గ్రూప్ ఈ. ఎవరు ఫస్ట్ నిలబడితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే అవకాశం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏయ్ చూడకండి అన్ని నిల్చున్నారే. అసలు క్వశ్చన్ ఏంటో చెప్పకుండా నుంచుని పోయారు వీళ్ళు. వాళ్ళని తీసేయండి ఈ గ్రూప్లోంచి. ఇగో నాది వీళ్ళకి ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయిందేమో డౌట్. ఈయన మేము క్యాన్సిల్ చేస్తున్నాం. మరి ఎందుకు లేతున్నారు? క్వశ్చన్ అడగకుండా ముందు ఎందుకు లేతున్నారు మీరు? పేపర్ తెలిసిపోయినట్టు. ఇది క్యాన్సిల్ అండి. ఏబిసిడి కోరిక మేరకు ఈయన తీసేస్తున్నాం. గలతీయులకు. ఏమండి ఇక్కడ నుంచి ఒక ఆన్సర్ చెప్పిన వాళ్ళు రెండో ఆన్సర్ చెప్తలేదు. బాబు ఈ మైక్ ఏదో కొంచెం తేడాగా ఉంది. అందరు ఎత్తుతున్నారు, నన్ను తన్నేదట్టున్నారు. అందుకే ఒక ఆన్సర్ చెప్పిన వాళ్ళు రెండో ఆన్సర్ చెప్తలేదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇక్కడ నుంచి. ఇప్పుడు వరకు ఆన్సర్ చెప్పని వాళ్ళు చెయ్యెత్తాలి. గ్రూప్ బి. ఇప్పుడు ఎత్తండి చెయ్య. పెండ్ల కుమార్తె. రైట్ ఆన్సర్. ఇప్పుడు గ్రూప్ సి. గ్రూప్ సి. మీరే ఈసారి. ఇంకెళ్ళేది అయిపోయింది, ఇంకెళ్ళి ఎత్తడానికి లేదు చేతులు. మీకు పెన్ వచ్చేసింది, మీకు పెన్ వచ్చేసింది. చెప్పమంటారా? ఉపవాసము. రైట్ ఆన్సర్. మొత్తానికి ఒక ప్రైజ్ సాధించారు సి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ పిక్చర్స్ ఉంటాయి, వాటిని మీరు గుర్తుపట్టాలి. పర్లే, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. లేదు. గ్రూప్ డి చూడండి. మీకు ఫోటో చూపిస్తారు, ఆ ఫోటోని చూసి అదేంటనేది చెప్పాలి. డి. అంగో అక్కడ వెళ్ళండి మైక్. గ్రూప్ డి. మిరియం. రైట్ ఆన్సర్. పక్కన మిరియాలు. నేను చూపించలేకండి మీరు. పక్కన మిరియాలు ఉన్నాయి. రెడీ, 1 2 3 స్టార్ట్. గ్రూప్ ఈ. One, 2 3 4 5 6
7, 8. నోహ జలప్రలయం. అక్కడ వచ్చేస్తున్నారు, ఆవిడ కనిపించట్లేదు, దగ్గరికి వెళ్ళి. నోవా జలప్రలయం. రైట్. నోహ జలప్రలయం. ప్యారిస్ కమిటీకి కూడా ఒకటి వచ్చింది మొత్తానికి. ఇప్పుడు గ్రూప్ ఏ ఇప్పుడు వరకు చెప్పనోళ్ళు, గ్రూప్ ఏ ఇప్పుడు వరకు చెప్పనోళ్ళు, ఇప్పుడు వరకు చెప్పనోళ్ళు ఇంకా చివర భానుకి ఎక్కడ లేచి నుంచుందిగా. మీకా రైట్ మీకా. ఆన్సర్. ఇప్పుడు గ్రూప్ బి. అటువైపు అంటే అందరికీ చూపించు ఒకసారి. అందరికి కనిపించేలాగా. గ్రూప్ బి ఇప్పుడు వరకు చెప్పనోళ్ళు. గ్రూప్ బి. నుంచొని చెప్పారు, నుంచొని చెప్పారు. గ్రూప్ సి. ఇప్పుడు గ్రూప్ సి. అందరికి కనిపించేలా చూపించు. అది వెనకాల ఎత్తాడు, వెనకాల. పౌలు. రైట్ ఆన్సర్. చూపించు, అందరికి చూపించు. గ్రూప్ డి. గ్రూప్ డి. రూతు. రైట్ ఆన్సర్. టీచర్ గారు కాబట్టి తెలుసాం. కింద వేర్లు ఉన్నాయి అంకులు. తెలిసిన తర్వాత చూపించిన తర్వాత నిలబడాలి. అందరు లేచిపోతున్నారు. అన్ని పెన్నులు లేవు మా దగ్గర, ఒకళ్ళే లేకండి పైకి. రెడీ 1 2 3 స్టార్ట్. ఏంటది? నో, రాంగ్ ఆన్సర్. లేదు కూర్చోండి. అటువైపు. మీరు ఒకసారి ఆగండి. ఇంకెవరు లేరా? కొత్తోళ్ళు ఇంకా ఇక్కడ బీకి చూడు. కొత్తోళ్ళు వాళ్ళు పాస్ అయింది కదా, మరి వాళ్ళు ఎవరు కొత్తోళ్ళు లేరు. చూడండి, ఇంకెవరైనా చెప్తారు. కొత్తోళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పేవాళ్ళు ఈ లైన్ మొత్తంలో. కొత్తోళ్ళు. నెక్స్ట్ బిలో కొత్తోళ్ళు. బి. గ్రూప్ బి. ఫిలిప్. చెప్పలే ఇప్పుడు వరకు చెప్పలే. బలుబంద్ అండి. చెప్పలేదు దాకా. ఫిలిప్. బల్బు చెప్పావా? వెరీ గుడ్. అందరికీ చూపించేది ఒకసారి, అందరికీ. సి. నువ్వు ఆల్రెడీ చెప్పావు. ఎవరికి ఇమ్మంటారు? ఓకే, ఒకసారి మీరు ఆగండి. ఏ వాళ్ళదేగా క్వశ్చన్? ఏ వాళ్ళ క్వశ్చన్ ఇది? సారీ, అదిగా చివర బెనర్జీ గారి అమ్మాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మేము. బెనర్జీ గారి అమ్మాయికి. బెనర్జీ గారు అమ్మాయి దాసరి కాదు. హబక్కుకు. కరెక్ట్ ఆన్సర్. హబక్కుకు. పక్కన కుక్కు ఉన్నాడు. ఏమండి? ఇప్పుడు గ్రూప్ ఆంటీ కన్నా ముందు లేచి నుంచి మొత్తానికి దాసరి వాళ్ళకి వచ్చిందిగా, పర్లే. అందరికీ చూపించరా మధ్యలో నుంచి. గ్రూప్ బి. మళ్ళీ బెనర్జీ గారు. చెప్పలేదండి. మళ్ళీ అక్కడ బెనర్జీ గారు. అక్కడ దెబ్బోరండి. వెనక్కండి ఇవ్వండి. ఇక్కడ చెప్పేసింది ఆల్రెడీ. నేను చూడలే. ఇంకో పెన్. సరే ఓకే, మళ్ళీ ఈ క్వశ్చన్ క్యాన్సిల్. ఇంకో క్వశ్చన్ తీయండి. బీకి ఇంకో క్వశ్చన్. గ్రూప్ బి. నా బాలు. అటు కూడా అందరికి చూపించు. చూడు. ఏమండి? మీరు చెప్పండి. ఫస్ట్ చూసిన వాళ్ళ పేరు మీరు చెప్పండి. ఇటే చూడండి. మీరు ఫస్ట్ చూసిన వాళ్ళ పేరు మీరు చెప్పండి. ఇప్పుడు ఇటు సి. గ్రూప్ సి. దగ్గరికి. గ్రూప్ సి. పైకి. 1 2 3. నువ్వు చెప్తావా? 4 5
పాస్ పాస్ గ్రూప్ డి. అబ్రహం అబ్రహం నో. డి. కొత్తోళ్ళు. గ్రూప్ డి. కొత్తవారు. అబ్రహాం అయింది. అబ్రహాం కొడుకుని బలిస్తారు ఇస్తారు కరెక్ట్ గా దాన్ని చూసి మోరియా పర్వతం. మోరియా పర్వతం. ఒకటే ఆన్సర్ చెప్పండి. పాస్ అండి. పాస్. ఖర్చు చేస్తున్నారు. స్త్రీల మైత్రి వారు. గ్రూప్ ఈ. స్త్రీల మైత్రి. అటండి. ఇది చెయ్య, ఇది గోడ, ఇది కొండ, ఇది కత్తి, ఇది గొర్రె. అంత ఆన్సర్ ఉండదు, ఒకటే ఆన్సర్ ఒకటే. మళ్ళీ ఏకెళ్తుంది. పాస్ అండి. ఇస్సాకు కరెక్టే. మరి వెళ్తలేదు. ఎవరికి ఇస్తాను పెన్ను? ఇస్సాక్ అని వాళ్ళు చెప్పారు. ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి. ఒకటే ఆన్సర్. ఓకే, ఇది మాత్రం పాపం ముందుకొచ్చి ఇచ్చారు. స్త్రీల మైత్రి వారు పెద్దవారిని గౌరవించి ఇచ్చారు. పాస్టర్ గారు మీరు అందరికీ తండ్రి, మీరు అట్లా పక్షపాతంగా ఉండకూడదు. వీళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు గ్రూప్ ఏ క్వశ్చన్. ఫస్ట్ బెంచ్ వాళ్ళకి లేదు, వెనకాల బెంచ్ వాళ్ళకి. అంగో రేవతి ఎత్తిన చూడు ఫస్ట్ టైం. చీటింగ్ అది పక్కన తెలుసుకొని చెప్తున్నా. దావీదంట. దావీదా? దావీదు. అదే వాళ్ళందరూ ఒకటే గ్రూప్గా. అందరికి కనిపించేలా చూపించరా. పైకంట లేపమ్మా, వెనక్కి కనబడట్లేదంట. పైకంట లేపు. మీరు కొన్నాయి 100 పెన్లో ఉంచండి. గ్రూప్ బి. కమింగ్. ఇప్పుడు చూడు, ఇది ఎక్కడ ఇక్కడ నుంచి అందరికి కనిపించేలా పోయి. కొత్తవారు. గ్రూప్ బి. ఇప్పుడు ఎదరికెళ్ళు. ప్రార్థన శక్తి నాకు ఆ పాట అది. మీరు క్లూ ఎందుకు ఇస్తున్నారు? మా పాట పాడవల్ల వెనకాల ఇంకెవరన్నా వెనకెళ్ళు అని వెనకెళ్ళు. అదిగో టీచర్ గారు లేచారు చూడు. టీచర్ గారి దగ్గరికి వెళ్ళి. దానియేలు. రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ గ్రూప్ సి. చేతులు ఎత్తండి అమ్మ, ముందు చేతులు ఎత్తండి. ఉత్సాహం ఎక్కువైపోతుంది. పైకంట చూపిండి. పైకి ఈ చివర కనపట్లేదంట. ఇక్కడ నుంచో ఇప్పుడు ఎత్తు చూపించు. నువ్వు అయిపోయింది, మీ బెంచ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ బెంచ్ కూడా అయిపోయింది. అక్క ఉందంతే. ఓకే. దేవన్య నువ్వు పట్టుకో, కనిపించింది అందరికీ. అయినా అయిపోయినాయిలే ఇంకా. మైక్ పట్టుకో. గ్రూప్ సి. అంటే కనిపిస్తుందా చివరా? గ్రూప్ సి కాకపోతే గ్రూప్ డి కి పాస్ అవుతుంది చూసుకోండి. ఓకే పాస్ పాస్. గ్రూప్ డి. ఒక పాస్. పాస్. అయ్యో ఇక్కడ పాస్. కొత్తోళ్ళు వెనకాల ఎవరో ఎత్తారు ఇందాక, ఇప్పుడు వరకు చెప్పని వాళ్ళు. మోషే. చెప్పింది. ఏదిరా చూపించు. మోషే. ఓకే. రైట్ ఆన్సర్ మోషే. గ్రూప్ డి. కొత్తోళ్ళు ఇదిగో అక్క. గ్రూప్ డి. గ్రూప్ డి. ఇప్పుడు డి. ఏమండి ఇంకో వీళ్ళు పేపర్ లీక్ చేస్తున్నారంట. స్త్రీల మైత్రులు అసలు సరిగా ఆటలే. అందరికి చూపించరా హనీ. ఆయన చెప్పేశారు కొత్తవారు. ఇదిగో కొత్తోళ్ళు అంట. ఆయనకి ఏమన్నా యోనా. రైట్ ఆన్సర్ యోనా. ప్యారిస్ కమిటీ వాళ్ళు ఏం అడుగుతలేదు. మా స్త్రీల మైత్రులు. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 అట్ట ఉందా? అందరికీ చూపించు. ఆల్రెడీ పెన్ వచ్చిన వాళ్ళకి లేదు. 1 2. అదిగో ప్రేమ్ చెప్తాడంట. ప్రేమ్. సంసోన్. రైట్ ఆన్సర్.
అదిగో వెనకాల, అదిగో అదిగో అటు. ఆదం. ఆదాము. ఆదామంట. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా చెప్పు చూసి సరిగ్గా చెప్పు. ఆదాము అవ్వ. ఆదాము అవ్వ. రైట్ ఆన్సర్. ఆదాము ఒకటే కాదు, 2 ఉన్నాయి అందులో. పర్వాలేదు, చూపించు. గ్రూప్ బి. గ్రూప్ బి అదిగో. నోవాహు. రైట్ ఆన్సర్. నోవాహు ఇందాక అయిపోయిందిగా, మళ్ళీ ఉండకూడదు ఏంటండి బాబు? ఇప్పుడు గ్రూప్ సి. 2 ఆన్సర్లు. గ్రూప్ సి అంటే గ్రూప్ సి. ఏ వేలు వీళ్ళిద్దరిని తీసేయండి, బయటికి పంపేయండి. యానా నుంచి ఏ వేలుకి మారాడండి? ఓపెన్ ఏంటి అక్కడ కాపీ కొడుతున్నారు తెలుసా, పేపర్ లీక్ అయ్యి. చెప్పండి. పెన్లు కూడా అయిపోతాయి. చెప్పండి మళ్ళీ. ఏ వేలు ఓకే. ఇప్పుడు గ్రూప్ డి. డీకి ఏమో బాగా క్రిటికల్ క్వశ్చన్లు అడుగుతున్నారు, కానీ దగ్గరికి వెళ్ళు. అది వెనకాల. గ్రూప్ డి. మేరీ. అమ్మో, ఫ్యామిలీ మొత్తం పెన్లు పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు మా శ్రీల మైత్రి. అమ్మగారు ఒకటే పెన్ను. మేరీ. 2 మేరీలు చెప్పాడంట. 1 2 3 4 పాస్. ఆంటీ చెప్తున్నారు. మీరు రావద్దు, నేను వస్తున్నా దగ్గరికి. హెబ్రీలకు. హేబేలు. ఆంటీ కరెక్ట్ ఆన్సర్. హేబెల్. అందరికి చూపించరు అది. ఓకే. ఇప్పుడు గ్రూప్ ఏ. కొత్త వాళ్ళు. గ్రూప్ ఏ. కొత్త వాళ్ళు. మైక్ తీసుకోండి. ఏ షేరు? ఆషేర్ అంట. దిలీప్ గారు వాళ్ళ అబ్బాయి పేరు. అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ బి. గ్రూప్ బి ఇటు బి. గ్రూప్ బి. ఇగో. గ్రూప్ బి. జఫానియా కాదు. రాంగ్ ఆన్సర్. సి. అక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పేశారు బి వాళ్ళు. అయిపోయింది. మీరే వెనక్కిమ్మంటారు, చెప్పేదాకా ఆగరు. రాంగ్ ఆన్సర్ అంట, ఆవిడ చెప్పేసింది ముందు. ఇచ్చిన వాళ్ళు కదా, చివరావిడ చెప్పలే. ఇప్పుడు గ్రూప్ సి క్వశ్చన్. గ్రూప్ సి. పోయింది. అటు వెళ్ళిపో అమ్మా. ఇటు వచ్చి మైక్ తీసుకొని చెప్పాలి. ఇర్మియా. మన మైక్ వచ్చేదాకా ఆగాలి. ఇర్మియా. రైట్ ఆన్సర్. ఇర్మియా. ఇక్కడితో ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ప్యారిస్ కమిటీ వాళ్ళు, ఫైర్ టీం వారు ఇక్కడ ఒక లైన్లో నుంచుంటే మీతో ఒక గేమ్ ఆడించాలని ఆశపడుతున్నాము. ఏంటది? పాస్టర్ గారు కూడా నుంచోవచ్చు. ఏంటది? ప్యారిస్ కమిటీ వారు, ఫైర్ టీం వారు ఇక్కడ వరుసగా నుంచుంటే ఆ గేమ్ ఏంటని నేను చెప్తా. అభివృద్ధి కమిటీ వారు కూడా మీరు అటు ఫేసింగ్ పెట్టి నుంచోండి. నేను క్వశ్చన్ అడుగుతా. జీవన్ వచ్చాడు ముందుకి, చప్పట్లు. అభివృద్ధి కమిటీలో ఆయన ఉన్నాడు. ఆయన శ్రీనివాస్ అంకుల్, ఫైర్ టీం వాళ్ళు, ప్రేమ్, అజయ్ నాయుడు గారు,
ప్యారిస్ కమిటీ కొంచెం భోజనాల దగ్గర పని ఉంది మాకు, మళ్ళీ అంత లేదు. బంటనియా రాజంకులు లేరు, మరి రాజంకులు ఎక్కడ ఉన్నారు? రాజంకుల్ రండి తొందరగా, బంటనియా రావాలి. క్వైర్ టీం వాళ్ళు లేకండి, ఇంకెక్కడున్నారు క్వైర్ వాళ్ళు? పరిగెత్తక్కర్లే, నుంచుంటే చాలు. మీరందరూ కాదు, క్వైర్లో ఎవరు ఉంటున్నారు? కూర్చోండి మీరు. స్త్రీల మైత్రులు వేరే పాట, వేరే ఆట స్త్రీల మైత్రులకి. వెళ్ళరా నువ్వు కూడా నుంచో. అన్నయ్య వెళ్ళి నుంచో. అయ్యగారు మీరు కూడా వెళ్ళండి. మీరు వెళ్ళి నుంచోండి, మేము చెప్తా. అయ్యగారు మీరు కూడా వెళ్ళాలి, వెళ్ళండి. అజయ్ అన్న రావాలి, రండి. నుంచోడమే. దేవన్నయ్య రా. శ్రీనివాస్ అంకుల్ 5 minutesలో అయిపోతుంది, రండి. శ్రీనివాస్ అంకుల్ రండి. నుంచున్నారు అందరూ. అటు ఫేసింగ్ పెట్టండి, అందరికి కనిపించేలాగా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. లూకా అటే తిరిగారు, అందరికి కనిపిస్తారు కదా అని. ఏడేటెళ్ళి వేడు జీవన్నయ్య గూడ్ స్టార్ట్ అవుతుంది, రావాలి. నేను లోకా అని చెప్పాను అనుకోండి. లోకా అంటే ఒక సువార్త, అంటే ఒక బైబిల్ బుక్ ఉంది, లోకా అనే వ్యక్తి ఉన్నాడు, ఒక క్యారెక్టర్. అది అంటే 2 బుక్కు క్యారెక్టర్ కూడా. అది 2 అయినప్పుడు మీరు మధ్యలో నుంచొని ఉండాలి. ఓకే, అది బుక్ అనుకోండి, మీరు రైట్ సైడ్ రండి. లోకా అంటే అది బుక్ కదా, అది ఒకటే చెప్తే రైట్ సైడ్ రండి. క్యారెక్టర్ చెప్పాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ రండి. నేను చెప్పింది 2 అనుకోండి, మధ్యలోనే నుంచొని ఉండండి. ఓకేనా, అర్థమైందా? మా అన్నయ్యకి అర్థం కాలే. అక్కడికి మైక్ రాదు. సరే, ఫస్ట్ నేను చెప్పిందే చెప్తున్నా. లోకా లోకా అంటే బైబిల్ క్యారెక్టరు, బైబిల్ క్యారెక్టర్, బైబిల్ బుక్ కూడా లోకా అనేది 2 కనుక మధ్యలోనే నుంచోండి. సరే, నెక్స్ట్ కీర్తనలు. కీర్తనలో బుక్ అయితే రైట్ సైడ్, క్యారెక్టర్ అయితే లెఫ్ట్ సైడ్. హబక్కుక్ 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 నేను ఎలిమినేట్ అయ్యాలి. హబక్కుక్ అంటే ఏంటి? మొత్తం 3 మధ్యలో నుంచోవాలి. ఎవరికి అసలు నాలెడ్జే లేదు. లోతు లోతు. ఓకే, 3వ యోహాను. రైట్, ప్రేమ్ బాగా ఆడుతుంది. అంతసేపు ఆలోచించుకొని మొత్తం అన్ని గుర్తు చేసుకొని 2 నిమిషాలు అయితే కుదరదు. అలా అయితే అందరూ అవుట్, వెంటనే రావాలి. అటో ఇటో. నోవాహు అందరూ అవుటే, అందరూ అవుటే. కూర్చోండి, దామ్మా రండి. చప్పలు పట్టినమ్మా, వీళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు అందరికీ చెప్పి అందరినీ అడుగు. సరే, ఇంకొక అక్షరం చెప్తుంది. ఆ అక్షరంతో ఎన్ని పేర్లు అయితే ఉంటాయి అన్ని పేర్లు చెప్పాలి బైబిల్లోంచి. ఒక్కొక్క టీము ఒక్కొక్క పేరు చెప్పాలి. ఆ అంటే అనిల్ అని, అజయ్ అని, లేకపోతే ఆనంద్ అని,
అభిరామ్ అని ఇలా ఎలా అయితే ఉంటాయో ఆ అని చెప్పగానే బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు. సో అందరికీ ఇది ప్రతి గ్రూప్కి ఎవరైతే ఎక్కువ పేర్లు చెప్తారో వాళ్ళకి చప్పట్లు, ఎందుకంటే పెన్లు అయిపోయినాయి చప్పట్లు. సరే ఫస్ట్ యా. పెన్లు ఉన్నాయంటే ఓకే పెన్. యాతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ యా. గ్రూప్ ఏ. ఎన్ని పేర్లు చెప్తున్నారు లెక్క పెట్టుకోండి. యాకోబు, యాకోబు యెషయా. రైట్ ఆన్సర్. అన్నీ ఒక్కళ్ళు ఎన్ని పేర్లు చెప్పగలుగుతారో అన్ని పేర్లు చెప్పాలి. ఓకే ఓకే చెప్పండి. ఇంకా ఒకళ్ళే ఎన్ని పేర్లు చెప్పగలుగుతావు చెప్పు. బాల్ ఉంది తీయాలి. మైక్ తీసుకోండి. యాకోబు, యెషయా, యెషయా. యోవేలు, ఆ. యోనా, యోసేపు. మీరు బి టీంలో ఉన్నారా ఏ టీంలో ఉన్నారా మీరు? మీకు వద్దా పెన్ను? ఆవిడికి చెప్తారు ఎందుకు మీరు? యోసేపు, యాయీరు. ఆ? యోసేపు, యాయీరు. అంతే. ఏ వాళ్ళు 7 చెప్పారు. బిలో 8 చెప్పగలుగుతారా మీరు? 8 పేర్లు. బిలో 8 పేర్లు చెప్పగలుగుతారు యాతో. యా. యాతో బిలో మళ్ళీ చెప్పాలి. 8 పేర్లు చెప్పగలుగుతారా? మొత్తం కలిపి ఒకటి ఎక్స్ట్రా చెప్పాలి వాళ్ళకన్నా. ఒకటి చెప్పమని చెప్తాం. అలా కాదు, 8 పేర్లు చెప్పాలి యాతో. చెప్పు. యేసయ్య, యాకోబు, ఏసయ్య ఏంటది? కదండి. యాతో మొత్తం చెప్పొచ్చు కదండి. యేసయ్యా ఏ- చెప్పు. యాకోబు, యోహాను, యోనా, యోబు, యాయీరు, ఉమ్. యోహాను, ఇర్మియా, ఆ? ఇర్మియా, ఇర్మియా. ఇర్మియా. ఈ యా ఓకే. యోవేలు, యోవేలు, ఆ. యోవేలు అయిపోయినాయి కదండి. 9 వీళ్ళు 9 చెప్పారు. మీరు 10 చెప్పగలుగుతారా? గ్రూప్ సి. 10 ఆంటీకి అంటూ బి కదా. వీళ్ళు 9 చెప్పారు. మీరు 10 చెప్పాలి. యెషయా, ఆ, యాకోబు, ఆ. యోవేలు, యెదిద్యా, యోనా, ఎఫ్రాయిము. ఎఫ్రాయిం ఏ. యా నాట్. 5 అయినాయి. యెహోషాపాతు, ఉమ్. యెహోషువ. యోవేలు, యెరుబ్బబెలు, యెరూషలేం. పేరు కూడా చెప్పొచ్చు. యెరూషలేం, యోనా, ఏమైందో చెప్ప. యోబు, యోబు. 10 ఇంకంతే. ఇంకేం చెప్పగలుగుతారా? మీకన్నా ఒకటి చెప్తే వాళ్ళకి విన్ అవుతారు. 11 చెప్పగలరా మీరు? అందుకే ముందు చెయ్యెత్తకూడదు ఎప్పుడు, లాస్ట్లో. అంకుల్ 10 చెప్పారా ఆంటీ? మీరు 11 చెప్పగలుగుతారా? అందరూ కలిసి చెప్తారా? టీం వర్క్. టీం వర్క్ చేస్తున్నారు అక్కడ. శ్రీనివాస్ అంకుల్. ఒక్కళ్ళే ఒక్కళ్ళే చెప్పాలి. టీం అందరూ చెప్పలేదు. యోనా, యోవేలు, యోబు, యోహాను, ఇర్మియా, ఆ. యెహోషువ, ఎరికో. ఎరికో వర్డ్ చెప్పొచ్చు. ఆ. యోనాతాను, యోబు చెప్పేసి. అక్కడ ఇచ్చేయాలి మైక్ అంకులు. యెహోషాపాతు, యెహోషువ చెప్పేసింది. ఆ? చెప్పేసింది. యెహోషాపాతు. యెజబెలు, యెజబెల్. యెజబెల్. మేము కూడా రాసుకోలేదండి నా పేరు అసలు. ఓకే 8 ఇంకా 3. యెహోషువ, 9 యోదా, 10. ఇస్కరియోతు యోదా, ఇంకొకటి యాకోబు. 11. 12 చెప్పగలుగుతారా మీరు? 12 పేర్లు ఇక్కడ. 8, 9, 10, 11 చెప్పారు. వీళ్ళు 12 చెప్పాలి. బైబిల్లో ఉండాలి ఆ పేరు. అది ఊరి పేరైనా వ్యక్తి పేరైనా బైబిల్లో ఉండాలి. యెహెజ్కేలు, యెషయా, ఇర్మియా, యెహోషువ, యోనాతాను, ఎల్జబెతు, యోబు, యోదా,
ఎలిజబెత్ లేదులే 7 యోహన్న యోధ యోనాథ అని చెప్పామండి. 9 అయినాయి. యెరూషలేము 10 యెరూషలేము యెరూషలేం ఏ కాదు కరెక్టే, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. యెదిద్యా యెజబేలు యెదిద్యా ఇంకొకటి ఎఫ్రాయిము. ఓకే, స్త్రీల మైత్రి వాళ్ళకి చప్పలు కొట్టండి. 12 చెప్పారు, 13 చెప్పారు. 14 మేము చెప్తాం. ఎఫ్రాతా ఎవరని చెప్పారా? ఎఫ్రాతా 13 చెప్పారు, అందుకే 13 చెప్పించా. 12 కాదు 13 చెప్పించా. నాకు ఇదిగో ఈసారి ముందు చెయ్యెత్తకండి, అందుకే ఎవరెత్తరు ఈసారి. ఒక పేరు అంటే ఎవరని చెప్పేస్తారన్నా, అలా అలా అయితే ఇంకెప్పుడు అవుతుంది గేమ్, దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఆ వ్యక్తి పేరేంటో మీకు చెప్పాలి. ఓకే, సంగీత విద్వాంసకుడు ఎవరు? టీమ్ ఏ. ఇవి మైకు వెనక్కి. నాగమణి. దావీదు. రైట్ ఆన్సర్. టీమ్ బి గొర్రెల కాపరి. ఇక్కడ దావీదు. రైట్ ఆన్సర్. అమ్మా నేను నిమిత్త మాత్రుడిని, అంత మా పాస్టరమ్మ గారు, నాదేం లేదు. టీమ్ సి అగ్నిగుండం. టీమ్ సి అగ్నిగుండం. పెన్ దానియేలు చెప్పారు, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. షడ్రకు మిషకు అబేద్నగో. షడ్రకు మిషకు అగ్నిగుండం. లేదు, క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్. ఆంటీ తప్పు చెప్పారు, ముందు దానియేలు అనేసారు. నెక్స్ట్ క్వశ్చన్ డి. ఈజీ గడు కొంచెం. మండుతున్న పొద. మోషే. మోషే. మోషే రైట్ ఆన్సర్. టీమ్ సి. టీమ్ ఈ ఇంద్రధనస్సు. ఎత్తాం. ఏమండి? టీమ్ ఈ. టీమ్ ఈ ఇంద్రధనస్సు. మైకులో చెప్పండి. నోవాహు జలప్రళయం. రైట్ ఆన్సర్. నోవాహు జలప్రళయానికి ఇంద్రధనుసుకి ఏంటి సంబంధం? ఇప్పుడు ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా? మరి అది చెప్పాలి. టీమ్ ఏ. టీమ్ ఏ. టీమ్ ఏ పశువుల గడ్డి తిన్న వ్యక్తి. టీమ్ ఏ పశువుల గడ్డి తిన్న వ్యక్తి. చిన్న కుమారుడు. ఎవరు? తప్పుపోయిన కుమారుడు. అది పందెల పొట్టు. తప్పు, రాంగ్. బి. రాంగ్. టీమ్ బి. టీమ్ బి పశువుల గడ్డి తిన్న వ్యక్తి. పశువుల గడ్డి. నెబూకద్నెజరు. నెబూకద్నెజరు. రైట్ నెబుకద్నెజర్. చేపలు కొట్టాలి. టీమ్ సి. సి. వెండి నాణెము. వెండి నాణెము. వెండి నాణం. యూదా. యూదా రైట్ ఆన్సర్. టీమ్ డి. ఇప్పుడు వరకు చెప్పని వాళ్ళు ఎత్తాలి. టీమ్ డి పండు పాము. పండు పాము. ఎత్తనాలు. ఆదాము హవ్వ. రైట్ ఆన్సర్. ఏదిరా? నెక్స్ట్ టీమ్ ఈ. మైక్ ఇచ్చాక చెప్పాలి. టీమ్ ఈ ఊదా రంగు పొడి. తొయితైరా పట్టణస్తురాలు. పేరు?
లూదియా. రైట్ ఆన్సర్. టీమ్ ఏ కాకి. టీమ్ ఏ కాకి. కాకి. ఏలియా. ఏలియా. ఏలియా రైట్ ఆన్సర్. ఇక కొత్త వాళ్ళు. టీమ్ బి. టీమ్ బి క్వశ్చన్. ఎడారి బాలుడు దాహం. టీమ్ ఏ. టీమ్ బి ఎడారి బాలుడు దాహం. ఇస్మాయిల్. ఇస్మాయిల్. నో రాంగ్ ఆన్సర్. టీమ్ సి ఎడారి బాలుడు దాహం. సి ఎడారి బాలుడు దాహం. సి. టీమ్ డి. టీమ్ డి ఇస్మాయిల్. రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. మీరు కొత్త వాళ్ళు. ఎడారి బాలుడు దాహం. టీమ్ డి. హాగరు. హాగరు. హాగరు కరెక్ట్ ఆన్సర్. ఈ పెన్ను నిజంగా మీద. ఇప్పుడు టీమ్ ఈ. మీరు మీ బ్లూటూత్ పెట్టుకోండి, మా దగ్గర ఉంచుకుంటాం మైక్. టీమ్ ఈ ఆస్తి కోల్పోయిన వాడు. శ్రమలు. 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 శ్రమలు అంటే యోబు. టీమ్ ఈ. టీమ్ ఏ జ్ఞానం కలిగిన చిన్న జీవి. జ్ఞానం కలిగిన చిన్న జీవి. చీమ. వెరీ గుడ్. చీమ. టీమ్ బి. టీమ్ బి కోడికోత. టీమ్ బి కోడికోత. అయిపోయింది, ఇక భోజనానికి వెళ్దామా? పేతురు. పేతురు. పేతురు కరెక్ట్ ఆన్సర్. టీమ్ సి. టీమ్ సి గాడిద ఎముక. గాడిద ఎముక. టీమ్ సి. మైక్ ఎక్కడ ఉంది? సంసోను. సంసోను. కరెక్ట్ ఆన్సర్. ఆయన చెప్పారండి ఫస్ట్. టీమ్ డి. టీమ్ డి ఒడిశల. ఒడిశల. దావీదు. రైట్ ఆన్సర్. టీమ్ డి. పెన్ను. పెన్ను. టీమ్ ఈ ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. ఎవరు? నో రాంగ్ ఆన్సర్. టీమ్ ఏ ఖాళీ సమాధి. అవమానం. ఈ సభలో అవమానం జరుగుతుంది. మగ్ధలేని మరియా. ఏంటది? మగ్ధలేని మరియా. ఓకే రైట్ ఆన్సర్. కానీ ఖాళీ సమాధి అంటే యేసుక్రీస్తు అని రాసుకున్నాం మేము. మరి ఎందుకు ఇచ్చారు? యోసేపు ఇచ్చాడా? అరిమతయి యోసేపు. సరేలే. టీమ్ బి. టీమ్ బి అయ్యగారు. మేడి చెట్టు. మేడి చెట్టు. అయ్యగారు
జక్రయ్య జక్కయ్య జక్కయ్య ఇవ్వకపోతే ఇప్పుడే అమ్మగారు 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 ఇటు అమ్మగారు జకర్యా అంట మా వాళ్ళు చెప్పారు. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. జక్కయ్య అంట. నేను నాకు ఆన్సర్ చెప్పండి, నేను చెప్తా ఉంటా. ఇప్పుడు టీమ్ సి, టీమ్ సి కిరీటం, కిరీటము నాలెడ్జ్, కిరీటం నాలెడ్జ్. సొలొమోను. సొలొమోన్ రాజమ్మ గారు. సొలొమోన్. రైట్ ఆన్సర్ సొలొమోన్. టీమ్ డి, టీమ్ డి ఏంటి అక్కడ యుద్ధం జరుగుతుంది? చెప్పండి. పెన్ను కోసమా? ఆ? ఇప్పుడు మీరు ఏ గ్రూపు? టీమ్ సిఆర్డియా? నేనా? చెప్పండి అమ్మగారు. ఆన్సర్ చెప్పాక చెప్తా ఏ టీమో. సరే టీమ్ డి, టీమ్ డి ఎండిన ఎముక, ఎండిన ఎముక. మైక్ ఇచ్చేస్తున్నాడు అజయ్. ఎండిన ఎముక. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు. రైట్ ఆన్సర్. టీమ్ ఈ కట్టె పొట్టేలు. రైట్ ఆన్సర్. అటు నుంచి ఎవరు చెప్పారు ఇస్తా కానీ ఇక్కడికి వీళ్ళ క్వశ్చన్ లేదండి, ఎవరు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఎవరు? టీమ్ ఏ బలవంతుడు, బలవంతుడు. అమ్మగారు సంసోన్ అంట. మీకు నెక్స్ట్ క్వశ్చన్ లేదు, డిస్క్వాలిఫైడ్. ముందు ముందు అజయ్ అన్న ఏ గ్రూప్? సంసోను. కాదు, ముందు అజయ్ అన్న ఏ గ్రూపో మీరిద్దరు డిసైడ్ చేసుకుని అప్పుడు. అమ్మగారు సంసోన్ అంట. రైట్ ఆన్సర్. ఇప్పుడు టీమ్ బి రాణి, రాణి. టీమ్ బి రాణి. టీమ్ బి రాణి. ఇంకా చెప్పకపోతే కొడుతుంది ఆవిడ ఇచ్చి. వేస్తారు. మైకులు ఆపేయండి ఇక. నేను ఎవరికి ఇవ్వను బాబు. టీమ్ సి సముద్రము చేప. యోనా. 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 రైట్ ఆన్సర్. టీమ్ డి, రాది రాది. టీమ్ డి ఓకే. సింహాలు బోను. టీమ్ డి సింహాలు బోను. అంటే పెన్నులు అయిపోతున్నాయి, డబ్బులు లేవు. ప్యారిస్ కమిటీ వాళ్ళు మళ్ళీ మా పెన్నులు మేము తీసుకొని మళ్ళీ ఇస్తాం మీకు, అందుకే అక్కడ కూర్చోబెట్టు. దానియేల్. దానియేల్. టీమ్ డియా టీమ్ సియా? టీమ్ ఈ. ఏది ప్యారిస్ కమిటీ వాళ్ళు చెప్పారు కదా, మేము ఉంచేసుకున్నాం పెన్ను ఇక్కడ. నేను టీమ్ ఈ, నేను ఇప్పుడు చూపిస్తా, దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. టీమ్ ఈ చూడండి. బాబు ఓ పెన్నుల బాక్స్ ఇక్కడ పెట్టేస్తే ఆన్సర్లు మేము చెప్పేస్తాం. పేరు చెప్పాలి, క్యారెక్టర్. సిలువు చూడగానే ఎవరు గుర్తు రావాలి నీకు? ఎవరు గుర్తు రావాలి? ఏసై గుర్తు రాకుండా అయ్యన్నారా ఎందుకు గుర్తు? ఏమండి పాస్టర్ గారు, పాస్టర్ గారు మా పెన్నులా ఏసై గుర్తొస్తాడు. అవును ఏసయ్యా. అయ్యగారు మా పెన్ను ఇవ్వలేదు. సరే ఇప్పుడు అందరూ ఇప్పటిలాగానేనా? అందరూ ఎవరైతే వాళ్ళు చెప్తారా? ఇప్పుడులాగే గ్రూప్లా? ఇంకా ఎవరైతే వాళ్ళు. లాస్ట్ గేమ్ ఇది. ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు చెయ్యొద్దాలి, ఓకేనా? గురువు శిష్యులు, ఇది ఇండివిజువల్ అన్నమాట. ఓకే, నేను గురువు పేరు చెప్పినా ఆన్సర్ చెప్పాలి, శిష్యుని పేరు చెప్పినా
గురువు చెప్పాలి. ఇంకా క్వశ్చన్ అడగలే, మీరు చేతులు ఎత్తేస్తారు అప్పుడు ఇంకా క్వశ్చన్ అడగలే. అడ్వాన్స్ బుకింగ్ చెయ్యొద్దండి ముందే. అట్లా కుదరదు, అది ఫ్రాడ్. మీరు ఒకళ్ళు మాట్లాడితే ఫ్రాడ్ అంటారు. మేము సీసీ కెమెరాలో చూస్తాం ఎవరు ముందు చెయ్యెత్తారు, అప్పుడు వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. నేను క్వశ్చన్ అడిగాక ఆన్సర్ తెలిసిన వాళ్ళు మైక్ వచ్చాకే చెప్పాలి ఆన్సర్. యోహాను శిష్యుని పేరు చెప్పాలి. శిష్యుడు. యోహాను యొక్క శిష్యుడు. యోహాను యొక్క శిష్యుని పేరు. యోహాను యేసయ్య శిష్యుడు. యోహాను శిష్యుడు. మీరు చెప్పండి. ఇంకా చెప్తుందండి. ఆంద్రేయ రైట్ ఆన్సర్. చప్పలు కొట్టాలి బీప్. నెక్స్ట్ క్లాప్స్. పౌలు. తిమోతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎలీషా. ఇక్కడ ఎత్తారు చెయ్యి ఆంటీ. ఏమండి పాస్టర్ గారు ఇక్కడ ఆంటీ ఎత్తారండి. ఓకే అటు ఎత్తారండి. మీరు ఇలా పక్షపాతం చూపించకూడదు. అసలు మీరు అన్న మైక్ తీసేసుకో పాస్టర్ గారి దగ్గర. ఎలీషా మర్చిపోయారా? మీ కంగారు పెడితే క్వశ్చన్ మర్చిపోయారు ఆవిడ బాబు. ఎలీషా శిష్యుడు ఎవరు? అక్కడ ఎవరు గెహాజీ. గెహాజీ. నెక్స్ట్ క్వశ్చన్ గమాలియేలు. పౌలు రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా. యేసుక్రీస్తు చెయ్యి ఎత్తమన్నా ఆన్సర్ చెప్పమల్లే. 12 మంది శిష్యులు. బండి కుమారి గారు స్పష్టమైన సమాధానం చెప్పారు. మనందరం యేసుక్రీస్తు శిష్యులు అంటాం. మనం 12 మంది తాగిపోయాం అక్కడే. అయితే అమ్మగారండి ఆమె అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే పాస్టర్ గారు ఆవిడకి సపరేట్ అని బోధ చేస్తున్నారు. ఇవ్వలేదు అన్ను చివరికి నా పరువు తీసావు ఇచ్చాక. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఎలీషా అడిగా. ఏలి అండి. అమ్మగారు ఇక్కడ మీరు మా ఇంక చూడలేదు అసలు ఇక్కడ చెయ్యదు. ఏలి అండి. ఏలియా శిష్యుని పేరు. ఎలీషా. పాస్టర్ గారు ఎలీషా. ఏలియా శిష్యుడు చెప్పలేదు ఎవరో. సిఎస్ఐ బాపులపాడు సంఘం ఎప్పుడు స్థాపించబడింది? 1915. ఎవరి చేత స్థాపించబడింది? క్రీస్తు పూర్వం. దయాల అలెగ్జాండర్ గారు. దయాల అలెగ్జాండర్ గారు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి లెగ్స్ నుంచోవాలి. ఎవరు దానికి ఎలిజిబుల్ వాళ్ళు లెగ్స్ నుంచోవాలి. సంఘంలో పాట పాడాలి. ఎవరు పాడరా? ఎవరు పాడగలరా? లెగ్స్ నుంచోండి. పాట పాడాలి. దా చెప్తా ఎలా పాడాలో. కాదు దా సరే చెప్తామండి. పాట పాడాలని చెప్పామని వెయిట్ అండి చెప్తాం.
వేలం పాటలు వేస్తారు కదా ఇక్కడ, ఆ వేలం పాట ఎలా పాడాలని చెప్పాలి ఇప్పుడు వచ్చి. లేదు, నెక్స్ట్ అందరూ కూర్చోండి చెప్తా. నేను అడిగిన క్వశ్చన్కి మీరు నేను చేయగలను అనుకుంటే లెగ్స్ నుంచోండి. భోజనాలు వడ్డించాలి. సంఘంలో క్లీన్ చేయాలి. భోజనాలు తినాలి. ఇంకా ఏముంటాయి? అసలు అమ్మగారు మీరు చెప్పింది ఏం అర్థం కాల జనాలకి. అర్థం కాలేదు, ఊరికే సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నా. అంటే ఆ క్వశ్చనే ఏంటి? ఆ క్వశ్చన్ కాదు, భోజనాలు తినాలంటే ఎవరెవరు ముందుకు వస్తారు? భోజనాలు వడ్డించాలంటే ఎవరెవరు ముందుకు వస్తారు? పాట పాడాలంటే ఎవరెవరు ముందుకు వస్తారు? పేర్లు పెట్టాలంటే ఎవరెవరు ముందుకు వస్తారు? మేమందరం భోజనాలు బ్యాచ్. అది ఇంకా ఇక్కడితో గేమ్స్ అయిపోయినాయి. సహకరించిన మీ అందరికీ వందనాలు. టైం ఇచ్చిన అయ్యగారికి, సెక్రటరీ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. ఇప్పుడు పాటల పోటీ అంతాక్షరి ఆడుదురు కానీ మళ్ళీ ABCDE ఫస్ట్ పద్యాలు పాడాలి. అంటే సినిమా పాటలు పాడకూడదు, దేవుడి పాటలే పాడాలి. యేసు ప్రభు పాటలు పాడాలి. ఓకే, ఇక ముందు ఈ పాప పాట పాడుతుంది, ఒక పల్లవి. ఆ చివరి అక్షరం ఏదైతే ఉంటుందో దాంతో మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, పాడు. చప్పట్లు కట్టు చేతులన్న చేతులు చప్పట్లు కట్టు చేతులన్న దేవుడు చేసెను. చిటికెలేయు వేళ్ళను నా వేళ్ళను చిటికెలేయు వేళ్ళను దేవుడే చేసెను. వంచగలము కాళ్ళను మోకాళ్ళను వంచగలము కాళ్ళను దేవుడే చేసెను. నడుచుండదల్చి పాదములు నా పాదములు నడుచుండదల్చు పాదము దేవుడిని చేసెను. మాట్లాడు మంచి పెదవులను మాట్లాడు మంచి పెదవులను దేవుడిని చేసెను. హల్లెలూయా. చప్పులు కొట్టండి అందరూ. ఏ టీం నుంచి ఎవరు వస్తారు? నా మీద పాడాలి. ఏ టీం నుంచి? ఒకటి నా టీం. రండి పాడండి. ఏ టీం నుంచి? రండి, ఎవరో ఒకరు రండి. అయితే అక్కడే నుంచొని పాడతారంటే అక్కడే నుంచొని పాడలేదు, వినిపించదు అక్కడ నుంచి ఉంటే మైక్. ఒక పల్లవి అంతే. పాట అంటే మొత్తం 4-5 చరణాలు అన్నీ పాడేయకండి, కేవలం పల్లవే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీదే చప్పట్లు కొట్టొచ్చు అందరూ. వా అదా, చప్పలు కొట్టండి అందరూ. ఏ టీంకి ఒక పాయింట్. త్వరగా రావాలి, స్లోగా నడపాలి.
వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఓకే కా 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 కళ్ళు కా. కా 1 2 3. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివానా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివానా యేసయ్యా. యా ప్రతి గ్రూప్లో సింగర్ ఉంది. యా 1 2 3. యా యావే నా కాపరి నకులేమియు కలుగదు. పచ్చిక బయళ్ళలో విశ్రమింపజేయును. యావే నా కాపరి నకులేమియు కలుగదు. పచ్చిక బయళ్ళలో విశ్రమింపజేయును. యావే నా కాపరి. రా రా 1 2 3 4. రమ్మను చున్నాడా నేను ప్రభు యేసు. వాంఛాతన కరము చాపి రమ్మను చున్నాడు. వాంఛాతన కరము చాపి రమ్మను డా ప్యారిస్ కమిటీ అభివృద్ధి కమిటీ. ఏంటిదండి? డా 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 టా టా డా డా డా. వన్ దయచేయం పాపక్షం ఉందా? దావీదు డా కాదు డా డా డా. డింగ్ 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 ఎద్దుల బండి పాం 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 మోటార్ బండి. ఏ బండి ఎక్కుతావు క్రైస్తవా? హల్లెలూయా. ఏ బండి ఎక్కుతావు సోదరా? రా. ఓకే వా మీద పాడాలి. సిలువను కూర్చొని పాట పాడాలి. వా వా యా రా లా వా వా వా. సిలువను కూర్చొని పాట పాడాలి. శ్రమల కాలం పాటలు వా. బీ టీమ్ అక్షరం పట్టగానే టప్పని వచ్చి పాడేస్తున్నారు కదా, ఇప్పుడు పాడుతురు కానీ. రండి చప్పలు కొట్టండి విజయకుమారి గారికి. సిలువు పాట అంటే సిలువ వేసినప్పుడు కావచ్చు, పునరుద్ధానం అప్పుడు కావచ్చు, ఏదైనా పాడచ్చు. పాస్టర్ గారు మీరు అట్ట సిలువు పాట ఆ పాట ఇని చెప్పొద్దు. మరి లేకపోతే అందరూ పాడేస్తారండి. మరి నెక్కాలంటే మనం చెయ్యాలి ఏదో ఒకటి. అవును పాట పాడనే ఉండే. వందనమో ప్రభు కుదరదు. వందనమో ప్రభు కుదరదు. ఓకే పాడండి ఇప్పుడు. వందనమయ్యా యేసు రాజా వందనమో ప్రభువా.
చందమునందు నీదు ప్రేమ చిందెను యేసయ్యా వందనమయ్యా యేసు రాజా వందనమో ప్రభువా చందమునందు నీదు ప్రేమ చిందెను యేసయ్యా. హల్లెలూయా. ఏమొచ్చింది లాస్ట్లో? యా 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 ఏంటి బాబు గారు రావాలండి, వెనకాల కూర్చుంటున్నారు ఆయన సింగరు కీర్తన పుస్తకం తీసుకొస్తారు. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. నా నా అబ్బే 2 సార్లు కుదరదండి, బీ టీం అయిపోయింది. మళ్ళీ ఈసారి నెక్స్ట్ కుమారి గారు పాడతారు ఈలో. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని వెలుగెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. యా 1 2 3 4 5 6 యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నువ్వు అజయ్ గారు పాడరా పాట. నువ్వు మీ అందరి పక్షంగానా? నన్ను దిద్దుము చిన్న ప్రాయం నాయనా నాయనా ఆగిపోయా. నా ఏ తర్వాత బి నా నీ కృపాతిశయమును అను నిత్యము నీ కృపాతిశయమును అను నిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు చప్పట్లు గట్టి కొడితే మటన్ కర్రీ ఉంటుంది, కొట్టబోతే చికెన్ ఉంటుంది. ప్రచురింతును నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా. చివరి వరకు పాడకూడదు, మధ్యలో ఏ అక్షరం అయితే దొరకదు అవతలకి అక్కడ ఆపేయాలి. పా 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 అయ్యా మీరు ఆగండి. బి తర్వాత మీరు ఆంటీ రండి, రావాలి త్వరగా. రాజేశ్వరి గారు ఇగో 10 అంకెలు లెక్క పెట్టేప్పటికి ఇక్కడికి వచ్చేసి పాట పాడేయాలి ఈసారి నుంచి. పా పరమ కుమ్మరి నీ సారెపైనున్న దిగటమంటి నయ్య నేను. పరమ కుమ్మరి నీ సారెపైనున్న దిగటమంటి నయ్య నేను. నీ చేతి వేళ్ళతో నన్ను దిద్దుము, నీ చేతి వేళ్ళతో నన్ను రూపుదిద్దుము. ఒక ఏకమైన పాత్రగాను
త్రగనను చేయుము దేవా. వా రండి. వా. మామూలుగా చిన్న పాటలు పాడరు ఈయన, కానీ వాళ్ళకి పల్ల ఒకటే పాడాలి. పల్ల ఒకటే పాడండి. వా 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 వా. వినరేయో నారోలారా వినోలా శిల్పో మేరా మనలక్షింప క్రీస్తు మనుజావతారుడాగే రా. ఇక ఆ పుస్తకంలో రా కాదు రే, లాస్ట్లో రాయే. రా రా రా. 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 రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. వా మీరే వా వా. డీసీఎం గారు పాడరా? డీసీఎం గారు పాడండి, రండి లేకండి. ఇక్కడే నుంచొని పాడండి, మైక్ ఎత్తాను నేను కావాలంటే. వా 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 వా. వందనంబునొత్తుము ప్రభు ప్రభు, వందనంబునొత్తుము ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ సుదాత్ముడా, వందనములందుకో ప్రభు, వందనములందుకో ప్రభు. బూ బా. బూ బా 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 బా. భయము చెందకు భక్తుడా, ఈ లోకాశలు భయము చెందకు భక్తుడా, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు. కూ దగ్గర కూ కా కు 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 కు. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. యా. ఆ కుమారి గారు లేచింది ఇందాక. కుమారి గారు రండి. యా యా. పాట గుర్తొచ్చిందా ఇంతకే? యా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. వా. ఇందా పెన్నెవలేదా అన్నావుగా, లేకు పాడొచ్చుదా. వా. జ్యోతి, మేడేపల్లి జ్యోతి దా పాడు, లేదా నీకు ఇచ్చిన పెన్నులను నాకు ఇచ్చేది ఇప్పుడు. జ్యోతి కావాలి. వా. ప్రశాంత్ బాబు. అయ్యా పల్లవ ఒకటే. సో స్లోగా వస్తున్నాడు, పాట ఆలోచించుకుంటూ వస్తున్నాడు ఆయన స్లోగా. అందుకే పాట అయిపోయింది అంకులు, వేరే పాట పాడండి. 1 2 3 4. లేదు ఇంక అయిపోయింది. ఓ వెళ్ళిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ డి. డి టీమ్. డి. వా వా డి
వా అది బుక్కులు పట్టుకునే తప్పది లేదు ఇలా అసలు ఛాన్స్ లేదు ఇలాగే. డి ఇక వచ్చేసరి అయిపోయింది ఇక మరి మీ ఇద్దరికి 2 పాయింట్లు పోయినాయి. వింతగలమాయేసు ప్రేమను సంతసమున స్తుతింతునో పంతముగా తన ప్రాణమును పాపులకు ఏం పాడావు బాబు లాస్ట్ ఏంటి? కా కా వాళ్ళు పాడారని వీళ్ళకి ఇచ్చా ఇంతకీ వీళ్ళకి ఇవ్వలే. నెక్స్ట్ మీరే. కల్వరిలోని శ్రేష్ఠుడా కరుణా భరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా కల్వరిలోని శ్రేష్ఠుడా డా డా వాళ్ళు పాడేశారు వాళ్ళంతా ఒక టీము. డా డానియేలు చాలా చాలా స్పిరిచువల్. డానియేలు చాలా చాలా స్పిరిచువల్. మోకాళ్ళపై ప్రార్థించాడు దేవుని జీవించాడు. మోకాళ్ళపై ప్రార్థించాడు దేవుని జీవించాడు. మళ్ళీ డా రెండమ్మ ఇంతకు ఎవరో లేచారు డా కోసం ఒకసారి 2 పుట్ట డా 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 సండే స్కూల్ సాంగ్ అండి. డూ యూ లవ్ మై జీసస్? ఎస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హే 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 హే. ఆ ముందు నువ్వు పెట్టేసావా? ఏమొచ్చింది లాస్ట్లో? హే హే హా అమ్మ ఏలో సి. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా సిల్వదరా ఆపారా. సిలువ చెంత చేరిన నాడు కాలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కాలుషములను కడిగివేయు. యా 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 మీరు కదా వాళ్ళు. యా అయ్యగారు 10 minutes ఆగి వచ్చేసాయి నాకు. యా మీరే వాళ్ళే. యా వీళ్ళకి లేదు, అయిపోయింది ఛాన్స్ ఇందాక. లాస్ట్ రౌండ్ ఇది అయిపోయింది. ఇంకా ఇక్కడతో భోజనాలకు వెళ్ళిపోదాం. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. వా దేవా గారు పాడుతున్నారా మీరు? పాడు వా 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 వా. 1 2
3 4 5 ఎన్ని 6 ఎన్ని లెక్క పెడతారు చెప్పండి. 8 9 ఆగండి, ఎప్పుడు 9కి వెళ్ళిపోయారు. వా వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి మీరు చెప్పింది కాదు, మేము అర్థం. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు మార్గాన. నా నా ఒకసారి తర్వాత అనౌన్స్మెంట్ చేద్దాం. ఇది అయిపోయాక పైన మైక్ పెట్టి అనౌన్స్మెంట్ చేద్దాం భోజనాల గురించి. అదే నా త్వరగా నా నడిపించునా. ఇదే చివరి పాట, ఇంకా అందరూ అక్కడికి నడవాలి కాబట్టి అందరూ లేచి నిలబడదాం. నమోనా దేవా చెప్పలు కొడదాం. జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునా నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభుదేయము. రహదారులు రాదాయను ప్రతిఫలము. నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించునా నావా. బోలో క్రీస్తు महाराज की, बोलो क्रिस्त महाराज की. హ్యాపీ స్త్రీల ఆదివారం.